సింహరాశిలో వారు మీ యొక్క స్థానం ఏదైతే ఉందో ఆఫీసులో కానీ వాటిలో మీకంటూ ఒక గుర్తింపు ఏదైతే ఉందో ఆ గుర్తింపు నుంచి మరొక మెట్టు ఎక్కేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. శత్రువులు, అదేవిధంగా పాత బంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరణ అవుతాయి. పర్వాలేదు, నేను మెయింటైన్ చేయగలుగుతాను అని చెప్పి ఆ యొక్క బంధాలను మీరు కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి మీరు పాత బంధాలు కొనసాగించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని చుట్టుపక్కల వారిని దృష్టిలో పెట్టుకుని మీ బంధాలను కొనసాగించండి. ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోచదంగా లేదు. సంతానం అనేటువంటిది ఈ నెల కూడా నిరుత్సాహపడుతున్నారు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా డిసెంబర్ 19వ తారీఖు నుంచి 30 మధ్యలో మీరు అనుకున్నటువంటి సంబంధం ఖచ్చితంగా వస్తోంది. అన్నీ కూడా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కడుపుకు సంబంధించి కొన్ని వ్యాధులు ప్రబలేటువంటి విధంగా కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ 12వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో కాస్త ఈ ఆడవారు కడుపులో అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ప్రతిసారి కూడా అంటే 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునే అవకాశం ఏర్పడుతోంది. కాస్త ఆరోగ్యం విషయంలో, ఆహార పదార్థాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి.